హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ సాయి కుకింగ్ ఛానల్. ఈరోజు నేను నాగుల చవితి పుట్ట దగ్గరికి వెళ్ళడానికి పూజ సామాన్లు అవి అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు నాగుల చవితి ఉదయాన్నే నేను ఇలా నీట్గా ఇంట్లో పని అంతా చేసుకుంటున్నానండి. కొన్ని పనులు అనేవి మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళడానికి నువ్వుల చిమ్మిలి అవి రెడీ చేసుకుంటున్నానండి. నువ్వుల్ని దోరగా వేయించుకుంటున్నాను. ఇలా నువ్వులు వేయించుకుంటూ బెల్లం అనేది పొడి కింద కొట్టుకుంటున్నానండి. ఇప్పుడు నేను నువ్వులు బెల్లం రెండు కలిపి చిమ్మిలి ఉండలు అనేవి రెడీ చేసుకుంటున్నాను. ఇలా నువ్వులు ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకుని దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఒక సైడ్ అయితే నేను పాలు కాగడానికి పెట్టుకున్నానండి. టిఫిన్ కోసం ఇడ్లీ పిండి అవి రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఇంట్లో పూజ అది చేసేసుకున్నాను. ఇప్పుడు పుట్ట దగ్గర పాలు పోయడానికి వెళ్ళొచ్చిన తర్వాత టిఫిన్ అనేది రెడీ చేసుకుంటానండి. ఇప్పుడైతే ప్రసాదాలు అవి రెడీ చేసేసుకుంటున్నాను నేను ఇలాగా. ఇప్పుడు ఈ నువ్వులు అనేవి చల్లగా అయ్యేంత వరకు చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో తీసుకుంటున్నానండి వీటిని. ఇప్పుడు టైం వచ్చేసి 8 అలా అయ్యిందండి. ఉదయాన్నే 8 అలా అయ్యింది. నువ్వులు అనేది బాగా పొడిగా అంటే మెత్తగా అవ్వకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో తగినంత బెల్లం వేసుకుంటున్నాను. ఈ బెల్లం నువ్వులు రెండు కొంచెం బాగా ముద్దలా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. నాగుల చవితి అంటే పుట్టలో పాలు పోయడానికి ఇవన్నీ ప్రసాదాలు రెడీ చేసుకుంటున్నానండి. ఇలా నువ్వుల చిమ్మిలి రెడీ అయిపోయింది. దీన్ని నేను ఓ ప్లేట్లో తీసుకుని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకుంటాను. ఇలా చిన్న చిన్నగా చిమ్మిలి ఉండలు చేసుకోవాలండి. చిమ్మిలి అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇలా ఉండలు చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను చలిమిడి అనేది చేసుకుంటానండి. బెల్లము ఇంకా బియ్యం పిండితో చలిమిడి చేసుకుంటున్నాను. చలిమిడి, వడపప్పు, నువ్వుల చిమ్మిలి, ఇంకా కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవన్నీ ముఖ్యంగా తేగ అంటాం కదండి, తేగలు అది బుర్రగుంజు ఇవన్నీ ముఖ్యంగా ఉండాలండి పాలు పోయడానికి. నేను ఇక్కడ చలిమిడి అనేది రెడీ చేసుకుంటున్నాను. బెల్లం పొడి, బియ్యం పిండి ఇలాగా కొద్దిగా వాటర్ తీసుకుని
కలిపితే ఇలా చలిమిడి అనేది రెడీ అయిపోతుందండి. మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. కొద్దిగానే కదా అని నేను ఇంకా ఇలా చేతితో చేసేసుకున్నాను. తేగలు అని చెప్పాను కదండి, ఇలా దొరుకుతాయి మనకి తేగలు. దీనికి బుర్రగుంజ అని కూడా అంటారండి. అక్కడ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ తేగ అనేది పచ్చిదండి. ఇది నేను ఇలా శుభ్రం చేసుకుని తొక్క అది తీసుకుని దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కాల్చుకుంటానండి. బుర్రగుంజ అంటే ఇందులో ఉంటుందండి. ఇప్పుడు దీన్ని పగలగొట్టి చూపిస్తాను. ఇలా దీంట్లో బుర్రగుంజ అనేది ఇలా తీసుకోవాలండి. లోపల మనకి బుర్రగుంజ ఉంటుంది, ఇలా ఉంటుందండి. మనం పొట్టులో పాలు పోయాలంటే కంపల్సరీగా ఇవి రెండు ఉండాలండి. ఇదిగోండి ఇలా ఉంటుంది బుర్రగుంజని. దీన్ని కూడా ప్రసాదంగా పెట్టాలన్నమాట. ఇక్కడ నేను తేగ అనేది స్టవ్ సిమ్లో పెట్టుకుని కాల్చుకుంటున్నానండి. ఏదో చెప్తున్నారు మా అబ్బాయికి. దీన్ని ఇలా సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు కాల్చుకుంటే మనకు తేగ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాను. ఓకే అండి, ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినట్టే. నేను ఇంక ఇవన్నీ ఒక పళ్ళెలోకి సర్దుకున్నానండి. ఇలాగా కోడిగుడ్లు కూడా పట్టుకెళ్ళాలండి పొట్టలో వేయడానికి, ఆవు పాలు, ఇంక ఇలా సామాన్లంతా రెడీ చేసుకుని పొట్ట దగ్గరికి బయలుదేరామండి. ఇలా పొలంలో చాలా పుట్టలు అనేవి ఉంటాయి కదండి. ఇలా మేమైతే వెళ్తున్నాం పాలు పోయడానికి. చూడండి కొబ్బరి చెట్లు, అవిని కోనసీమ అంటే కొబ్బరి చెట్లే ముఖ్యంగా ఉంటాయి కదండి. కొబ్బరి తోటలోంచి ఇలా మేము వెళ్తున్నాం. కొబ్బరి తోటలోనే కోకో తోట కూడా ఉందండి ఇక్కడ. అంటే ఒకే తోటలో 2 రకాల పంటలు అన్నమాట. కోకో చెట్లు అండి ఇవి. మనకి కేకుల్లో వాటిలో చాక్లెట్లో వాడతారు కదా కోకో పౌడర్, వీటి నుంచి వస్తుంది. కోకో చెట్లు అండి ఇవి. కోకో కాయలు అనేవి మీకు ఇక్కడ కనిపించలేదండి తీయడానికి. కొబ్బరి చెట్లు ఇంకా అంటి తోటలు ఎక్కువగా ఉంటాయండి ఇటు సైడ్ అంతా కూడా. వరిచేను కోత కోయడానికి రెడీగా ఉందండి. వరిచేను అయితే కోతలు అయితే కొన్ని మొదలు పెట్టేశారు. మా ఊళ్ళో అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట కోతలు అనేవి. మేమైతే పుట్ట దగ్గరికి వెళ్ళిపోయాం. మేము వెళ్ళేసరికి చాలామంది పూజలు అనేవి చేసుకుంటున్నారండి. మామిడి చెట్టు చూడండి ఎంత పెద్దది ఉందో. ఇదంతా కొబ్బరి తోటేనండి. ఇలా మామిడి చెట్లు, సపోటా చెట్లని
ఇంకా రకరకాల చెట్లు ఉంటాయండి. ఇలా నేనైతే ఇక్కడ పూజ అనేది స్టార్ట్ చేశాను. ఇలా పసుపు కుంకుమ ఇలా మనం తెచ్చుకున్న పూజ సామాన్లతో పూజ అనేది చేసుకుంటున్నానండి. నేను చేసుకున్న ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ స్వామివారికి సమర్పించుకుంటున్నాను అన్నమాట. ఇలా చలివిడి వడపప్పు ఇంకా తేగ ఇవన్నీ నువ్వుల చిమ్మిలి ఇవన్నీ కూడా ఇలా పెట్టుకుని పూజ చేసుకున్న తర్వాత మనం అన్నీ ఇక్కడ ఇలా దీపారాధన అనేది వెలిగించుకుని ఇప్పుడు మనం పొట్టులో ఆవు పాలు ఇంకా కోడిగుడ్లు అవి వేసేసుకోవాలండి. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని కోడిగుడ్లు అలా ఇలా కోడిగుడ్లు అనేవి లోపలికి ఇలాగ వేసేసుకోవాలండి. తర్వాత మనం తెచ్చుకున్న ప్రసాదాలను కూడా ఇలా కొద్దిగా వేసుకోవాలి. మా పూజ అయితే ఇలా అయిపోయిందండి. ఇలా పూజ ఇలా చేసుకున్నామండి మేము. ఇలా ఒక్కొక్కరు పూజ అనేది చేసేసుకున్నామండి. మా పూజ అయితే అయిపోయిందండి. హారతి ఇచ్చేస్తున్నాం. ఇలా హారతి అంతా అయిన తర్వాత మేము ఇంటికి బయలుదేరిపోయాం.
ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇలా మళ్ళీ ఈ తోటలు ఇవంతా వీడియో తీసుకుంటూ మెల్లగా ఇంటికి బయలుదేరిపోయాం. ఇంటికి వచ్చేసరికి టైము 9:30 అలా అయిపోయిందండి. 10, 9:30 ఆ టైం అయిపోయింది. ఇప్పుడైతే నేను టిఫిన్ అది రెడీ చేసుకుంటున్నాను. నేను ఈరోజు ఇడ్లీ వేసానండి. ఇంకా పల్లీ చట్నీ కూడా రెడీ చేశాను. ఇప్పుడైతే మేము టిఫిన్లు అవి చేసేస్తున్నామండి. టిఫిన్లు అవి అయిపోయిన తర్వాత టీలు అవి తాగేసిన తర్వాత మేము 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకుని మళ్ళీ లంచ్ అనేది రెడీ చేశానండి నేను. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అలా అవుతుందండి. ఇప్పుడు నేను లంచ్ కోసం ఇక్కడ అత్తెసరు అంటారండి, అత్తెసరు అనేది వేసుకుంటున్నాను. ఇలా బియ్యం పెసరపప్పు 2 కలిపి చేస్తారండి అత్తెసరు. నేను ఇంక ఈరోజు అత్తెసరు వేసుకుంటున్నాను. ఇలా బియ్యము పెసరపప్పు 2 కలిపి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కుని 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున వేసుకుని దీనికి తగినంత సాల్ట్ వేసుకుని 1 స్పూన్ నూనె కూడా వేసుకున్నానండి, అన్నం పొడి పొడిగా రావడం కోసం. కొద్దిగా ఒక చిన్న కొబ్బరి చెక్క తురుముని వేసానండి. అత్తెసరు టేస్ట్గా ఉంటుందనేసి కొబ్బరి తురుము వేస్తే చాలా బాగుంటుందండి. ఇలా వేసి 2 లేక 3 విజిల్స్ వస్తే మనకి అత్తెసరు అనేది రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్గా పచ్చిపులుసు రెడీ చేశానండి నేను. పచ్చిపులుసు అంటే చింతపండు అది రసంతో చేసుకుంటారండి. ఈరోజు మా లంచ్ వచ్చేసి అత్తెసరు ఇంకా పచ్చిపులుసు, నెయ్యి. ఓకే అండి, నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.